తెలంగాణ రాజకీయం ఇప్పుడు సీఎం కేసీఆర్ వర్సెస్ ఈటెల రాజేందర్ గా సాగేందుకు ఒక వేదిక సిద్ధమవుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయమో వీరస్వర్గమో అమీతుమీ తేల్చుకుంటానంటూ ఈటెల రాజేందర్ అడుగు తర్వాత అడుగు వేస్తున్నారు. ప్రజల్లోకెళ్లి కొట్లాడినప్పుడు నాయకుడికి ఆత్మసంతృప్తి, పార్టీకి జీవం రెండూ సాధ్యమవుతాయి. ఈ సిద్ధాంతాన్ని నమ్ముకున్న ఈటెల రాజేందర్ తాను హుజురాబాద్ గడ్డపై పోటీ చేయడమే కాదు, సీఎం కేసీఆర్ ను ఢీకొడతానంటూ నేడు చేసిన భాషను యాదికి తెచ్చుకుని సైరా సై అంటూ గజ్వేల్ సమరాంగణంలోకి దూకుతున్నారు. తెలంగాణలో బీజేపీకి మరోసారి పునరుత్తేజం తెచ్చేందుకు పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ తీసుకున్న నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో మేలి మలుపుగా చెప్పాల్సి ఉంటుంది. గత కొద్ది రోజులుగా తెలంగాణలో బీజేపీ మనుగడ ఎలా సాధ్యమనుకుంటున్న తరుణంలో ఈటెల ఇప్పుడు పార్టీకి అన్ని తానై ముందుకు నడిపించేందుకు కదులుతున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ బలహీనపడిందంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అదే సమయంలో బీజేపీలోకి రావాలనుకుంటున్న నేతలంతా వెనక్కి తగ్గడం, చేరికలు మందగించడంతో అసలేం జరుగుతుందో అర్థం కాక నేతలు ఆందోళనలో కనిపించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించాలని ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షా వ్యూహాలు పన్నుతున్నారు. ఆ ఒరవడిని అందిపుచ్చుకునే నాయకుడు తెలంగాణలో ఎవరా అన్న మీమాంసకు తెరదించుతూ ఈటెల రాజేందర్ నేనున్నానంటూ ముందుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం చేయాల్సిన తరుణంలో తాము ఒక నియోజకవర్గానికి పరిమితమైతే పార్టీకి ఇబ్బంది కలుగుతుందని తెలంగాణ బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ భావిస్తున్నట్టుగా వార్తలొస్తున్నాయి. అయితే ఈటెల రాజేందర్ మాత్రం కేవలం హుజురాబాద్ లో మాత్రమే కాదు, గజ్వేల్లోనూ సై అంటున్నారు. పోరాడితే పోయేదేం లేదన్న సిద్ధాంతం తెలంగాణలో రాజకీయాలకు వన్నె తీసుకొస్తుంది కూడా. తెలంగాణ ఏర్పడక ముందు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటన్నది మనందరికీ తెలిసిందే. ప్రత్యేక తెలంగాణ అస్త్రాన్ని బయటకు తీసి కేసీఆర్ సందర్భం వచ్చినప్పుడల్లా రాజకీయం చేసి పబ్బం గడుపుకున్నారు. అన్నిటికీ తెలంగాణ మూలమన్న సందేశంతో రాజకీయంగా సర్వైవ్ అయ్యారు. ఏ లక్ష్యం కోసమైతే తెలంగాణ యువత పోరాడారో ఆ లక్ష్యం 10 ఏళ్ల తర్వాత కూడా నేటికీ మారలేదు. ప్రత్యేక తెలంగాణ, బంగారు తెలంగాణ కావాలన్న ఆకాంక్ష నెరవేరకపోగా తెలంగాణ ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదు. తెలంగాణ ఏర్పాటు ఏ లక్ష్యం కోసమైతే సాకారమైందో ఆ లక్ష్యం నేటికి నెరవేరడం లేదు. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో వివక్ష ఇప్పుడు సకల జనులను వేధిస్తోంది. సబ్బండ వర్ణాలను అయోమయానికి గురి చేస్తోంది. సీఎం కేసీఆర్ ఇప్పుడు మసిబూసి మారేడుకాయ చేసి ఎన్నికల్లో విజయం సాధించాలని పథక రచన చేస్తున్నారు. చెప్పేది చేయడు, ఇవ్వాల్సింది ఇవ్వడు. గడిచిన 10 ఏళ్లుగా తెలంగాణ ప్రజల రక్తం పీల్చి పిప్పి చేస్తున్నాడు. దీంతో వచ్చే ఎన్నికల్లో ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ ధ్యేయంగా బీజేపీ ముందుకు సాగుతోంది. ఇన్నాళ్లు తెలంగాణ ప్రజలను అవమానాలకు గురి చేస్తున్నప్పటికీ సరైన ఆల్టర్నేటివ్ లేకపోవడంతో ప్రజలంతా బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్నారన్న అభిప్రాయం నెలకొంది. అయితే వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలకు అండగా మేముంటామంటూ బీజేపీ అతిరథ మహారథులందరూ రంగంలోకి దిగడంతో కేసీఆర్ బెంబేలెత్తిపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం మాదేనంటూ కాంగ్రెస్ పార్టీ గగ్గోలు పెడుతున్నప్పటికీ సీన్ కట్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి అంత ఊపు ఉన్నట్టు కనిపించడం లేదు. టికెట్ల పంపిణీ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందోనన్న వర్రీ ఆ పార్టీలో ఎక్కువగా ఉంది. దీంతో తెలంగాణలో రాజకీయ వాతావరణాన్ని బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ గా మార్చేందుకు ఆ పార్టీ ముఖ్యనేత, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ రంగంలోకి దిగారు. నాయకుడంటే కేవలం మాటలు చెప్పడంలో కాదు, బరిలోకి దిగి కొట్లాడితేనే లీడర్ అవుతాడు. ఇదే లక్ష్యంతో తెలంగాణ ఎన్నికల్లో బీజేపీని విజయ తీరాలకు చేర్చాలంటే ఫస్ట్ తనకు తాను ఎన్నికల్లో ప్రత్యర్థుల్ని ధీటుగా ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నారు ఈటెల రాజేందర్. అందుకే సీఎం కేసీఆర్ లాంటి నాయకుడిని ఢీకొట్టాలి, ఓడించాలి. అలా చేసినప్పుడే ఆ పార్టీకి గౌరవం అన్న భావనకు వచ్చారు ఈటెల రాజేందర్. సీఎం కేసీఆర్ పై నేను పోటీ చేస్తాను, కేసీఆర్ సంగతి తేలుస్తాను, బడుగు బలహీన వర్గాల కోసం ఏర్పడిన తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే కేసీఆర్ ఓడాల్సిందేనని డిసైడ్ అయ్యారు ఈటెల. అందుకే హుజురాబాద్ లో పోటీ చేస్తూ గజ్వేల్ గడ్డపై కేసీఆర్తో అమీతుమీకి సిద్ధమయ్యారు. గజ్వేల్ గడ్డపై బీఆర్ఎస్ పార్టీ వెన్నులో గుణపం దింపబోతానంటూ కథన రంగంలోకి దూకుతున్నారు.